తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్ సరే, ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి సిడబ్ల్యూసి లెటర్ ఇది ఏమని రాసిండ్రు, అసలు మీరు అడుగుతున్న 45 టీఎంసీలు దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యూడిస్, అంటే కోర్టులో ఉంది, ఎందుకంటే ట్రిబ్యునల్లో ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీళ్ళు 10 ఏళ్ల పాటు వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళకి సహకరించిండ్రు. ఆ 45 టీఎంసీ అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిపో. నెక్స్ట్ సరే, ఇది సిడబ్ల్యూసి అనేక లేఖలు రాసింది ఈ విషయంలో. ఇవన్నీ కూడా కాపీస్ మీకు చూపెడుతున్నాను. సరే, ఇప్పుడు ఈ లెటరే నా లెటర్ని పదే హరీష్ రావు గారు చూపెడుతుంటారు. ఇందులో ఏముంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తెలంగాణ సబ్మిటెడ్ డిపిఆర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఎక్సెట్రా ఆ 90 టీఎంసీలో 45 TMC for the project was taken from the savings of mine irrigation component, and another 45 TMC from the transfer of Godavari water to Krishna. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం పోతున్నాం అంటే ఇదేదో బదనాం చేసే ప్రయత్నం, ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ సరే, ఆ తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ కార్యదర్శి కూడా లెటర్ రాసిన. దీంట్లో ఏం చెప్పినామంటే, సరే ఆ 45 TMC గోదావరి వాటర్స్కి మీకు ఇబ్బంది అయితే ఇది phase 1గా ఇనీషియల్గా ఇది మాకు ఈ 45 TMC అన్న ఉపయోగించే విధంగా అనుమతులు ఇవ్వని చెప్పి ఇది సెంట్రల్ సెక్రటరీ కాంతారావు గారికి లేఖ రాసి ఉంటుంది. నెక్స్ట్ సరే, ఇక దీనికి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నేను ముందు చేసిన ప్రకటన మరోసారి చేసి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం. చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు మరి మొదలుపెట్టి పూర్తి చేయలే, కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోయింది, మరి ఎక్కడ కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు ఏదో ఒక ఫాల్స్ నెరేటివ్, ఒక బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, నారాయణపేట్, ఎస్ఎల్బిసి టనల్, డిండి, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైయెస్ట్ ప్రయారిటీతో మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి నేను మరోమారు మాటిస్తున్నాను. నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఏమంటాడు, ఇది డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడు కాబట్టి దానికి నేను రిబటల్ ఇస్తున్నా. మేము దిగిపోయిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలే పాలమూరు రంగారెడ్డి మీద, ఒక్క తట్టెడు మట్టి ఎత్తలే అన్నాడు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల మరి ప్రెజర్ మెయిన్స్ లెంత్ వేయడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు మేము అనుమతులు ఇచ్చినట్టుగా ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 21 క్లియరెన్సెస్లో ఓన్లీ 4 క్లియరెన్స్ వచ్చినాయి, ఇంకా 17 క్లియరెన్స్